ఇప్పుడు ఎవరి నోట విన్నా అన్నామలై పేరు వినిపిస్తోంది. తాజాగా ఆయన ఒక ప్రకటన చేశారు. బీజేపీ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చేసిన తర్వాత ఆయన ఒక ఉద్యమం, అంటే త్వరలో ఒక పార్టీ పెడతానన్నారు, అది పక్కన పెట్టేస్తే ఒక ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు అనేది ఇప్పుడు అన్నామలై వైపు అందరు చూపు చూస్తున్నారు. కారణం ఏంటి అంటే ఈయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి గతంలో. అయితే ఇక్కడ మరో కీలకమైన అంశం ఈయన చెప్తున్నది, మరి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది రాజకీయాల్లో, అది కూడా భారత రాజకీయాల్లో అనేది ఒక పాయింట్. శాశ్వత మంత్రి శాశ్వత ఎమ్మెల్యే లేకుండా, అంటే నాయకుడు అనే వాళ్ళు ఉంటారు కానీ పదవిలో ఎక్కువ కాలం కొనసాగరు అనేది, దీని పేరే ఉయ్ ద లీడర్ ఉద్యమం, అంటే మేము నాయకులం. ఇది ఒక తిరుగుబాటో లేదంటే ఇప్పుడు తమిళనాడులో ఆల్రెడీ ఇప్పుడు విజయ్ ప్రభుత్వం టీవీకే నడుస్తోంది, దానికి ఒక ఆల్టర్నేటివ్ అవుతుందా, ఒక ప్రత్యామ్నాయంగా చూడాలి ప్రజలు ఇప్పుడు, ఎందుకంటే ద్రవిడ పార్టీలు చూసేశారు, దాని నుంచి బయటకు వచ్చి ఇప్పుడు టీవీకేని చూస్తున్నారు. నెక్స్ట్ ఇంకా చూడాలి అంటే ఇంక ఇటువైపే రావడానికి ఆకర్షించడానికి ఈయన చేసే ప్రయత్నమా, ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్ది, అసలు అన్నామలై ఆలోచన ఏంటి, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే ఇవి వినడానికి బాగుంటది కానీ ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది జనరల్ గా వచ్చే డౌట్ నాలాంటి. నిజంగా శాశ్వత మంత్రి శాశ్వత ఎమ్మెల్యే అనే వాళ్ళు లేకుండా ఒక రాజకీయ పార్టీని కొనసాగించడం అనేది సాధ్యం? చంద్రబాబు గారి విధానం ఫాలో అయి ఉంటాడు. బాబు గారు నిన్న మొన్న కూడా మీటింగ్లో చెప్తుంటారు కదా, మనది పార్టీ కార్యకర్తల పార్టీ, మీరే మా నాయకులు అని చెప్తుంటారు కదా. అంటే చెప్పడానికి బాగుంటాయి అవి, అది కూడా అంతే. అంత మించి కూడా ఇప్పుడు అన్నామలై నాయకుడిగా కాకుండా ఎవడో సాధారణ కార్యకర్త నాయకుడికి ఎందుకు అనుకుంటారు? ప్రాక్టికల్ గా ఏంటంటే ఈ కమ్యూనిస్టులు అయినా సరే, మనం ఆ యంగ్స్టర్ గా ఉన్నప్పుడు మనకు కూడా ఇట్లాంటి ఆలోచనలు చాలా వస్తాయి. అన్నామలైకి ఇప్పుడు రాజకీయ యంగ్స్టర్ కదా, కొంచెం ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి, అంత మించేం లేదు. అతను ఏంటంటే ఒక్క ఆస్పెక్ట్ లో అన్నామలై దగ్గర నాకు నచ్చింది ఏంటంటే, ఇవాళ చుట్టూ మడిగట్టు కూర్చుని కార్యకర్త వేరు నేను వేరు, కేవలం ఉపన్యాసాలకు మాత్రమే కార్యకర్త అన్నట్టు కాకుండా, మీటింగ్ అయిపోయాక కార్యకర్తలోకి వెళ్ళి నుంచునే మనిషి, కార్యకర్తలతో మాట్లాడే మనిషి నిరంతరం, అది అన్నామలై దగ్గర ఉన్న ఒక పాజిటివ్ థింగ్. రెండోది ఏంటంటే, రాజకీయం అంటే కేకలు ఇయ్యడం, అరవడం, జెండాలు పుచ్చుకుని తిట్టడం, వాణి బూతులు తిట్ట, ఈయన బూతులు తిట్ట, సోషల్ మీడియాలో తిట్ట, లేకపోతే బయట ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడం అనే కాన్సెప్ట్ చేయడు అతను. మాట్లాడేటప్పుడు కన్స్ట్రక్టివ్ గా మాట్లాడతాడు, అవతల వాళ్ళ పట్ల కూడా ఏది గారు లాంటి విధేయతని ప్రదర్శిస్తాడు. అది బాధ్యతాయుతమైనటువంటి రాజకీయం చేస్తాడు. నోటికొచ్చిన కారు కోతలు కుయ్యడు, ఊరికూరికి అరపుడు కేకలు ఉండవు. మూడవ కాన్సెప్ట్ ఏంటంటే, రాజకీయపు దశని మార్చాడు. మనకి రాజకీయాల్లో సేవాభావం ఉండడం వేరు. సేవాభావం అనేటటువంటిది పార్టీలో ఒక అంతర్లీనమైన ఒక శక్తిగా, ఒకప్పుడు కాంగ్రెస్ సేవాదళ్ళు ఉండేది. ఏంటి దాని స్ఫూర్తి అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ అనుబంధంగా ఆర్ఎస్ఎస్ అనేది వాళ్ళ ఉద్దేశం. అదే బీజేపీకి ఆర్ఎస్ఎస్ అనేది అసలు మూలం. మీకు ఎప్పుడు వరదలు వచ్చినా, ఏది తుఫాన్లు వచ్చినా వెంటనే భోజనాలు అరేంజ్ చేయడము, ఆ జనాల్ని రక్షించడానికి ప్రయత్నించడం, ఇవన్నీ చేస్తారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఈవెన్ ఈ చెట్లు పడిపోయినప్పుడైనా, లేకపోతే గనక హుదూద్ తుఫాన్ అప్పుడు చూసాము, మొన్న వరదలప్పుడు చూసాము, చేస్తుంటారు వాళ్ళు. అలాంటి సర్వీసులు కాంగ్రెస్ పార్టీ కూడా సేవాదళతో చేద్దాం అనుకుంది. కానీ దాంట్లో కూడా మిగతా కాంగ్రెస్ పార్టీలో లాగానే పదవుల కోసం కొట్టాడుకు సచ్చారు, కానీ ఎప్పుడు సేవ సరిగ్గా చేయలేకపోయారు, అది ఫెయిల్ అయ్యింది. బట్ అన్నామలై తను ఒక ఏరియా, అంటే తన కార్యక్రమం ఎట్లా ఉంటుందంటే, రోజు స్టాలిన్ని తిడదామా, పళనిస్వామిని తిడదామా, లేదా మన పార్టీలు రెబల్స్ని తిడదామా అని ఉండదు. వెళ్ళి ఎవరైతే ఇప్పుడు ఒక ఏరియాలో వెళ్తే అక్కడ పబ్లిక్ని నువ్వు నాకు ఓటెయ్యి, లేకపోతే మా పార్టీకి ఓటెయ్యి, ఇట్లా కాదు. అక్కడ 10 మందితో మాట్లాడుకుంటాడు, ఆ రోడ్డు బాగు చేయటం, ఆ రంగులు వేయటమా, అక్కడ కార్యక్రమం పాల్గొని వాళ్ళిళ్లలోనే వండించుకుని తింటాడు అందరికీ కలిసి. ఇప్పుడు 100 ఇళ్ళు, ఒక రోడ్డు మీదన ఒక 500 ఇళ్ళు ఉన్నాయి, మేము ఒక 2000 మందికి వస్తాం కదమ్మా, పని చేస్తాం కదా, తలా ఒక 10 మందికి పెట్టండి భోజనం. ఇది ఒకప్పటి వీళ్ళ సిద్ధాంతం. మీకు ఇదివరకు ఆర్ఎస్ఎస్ వాళ్ళది కానీ విహెచ్పి వాళ్ళే కానీ రాష్ట్ర స్థాయి సమావేశాలు ఉంటే అట్లాగా పెట్టేవాళ్ళు, వీళ్ళింట్లో 4, వాళ్ళింట్లో 5 అట్లాగా. అలాంటి కాన్సెప్ట్ ఇప్పుడు ఇతను అమలు చేస్తున్నాడు ఓ సిస్టమేటిక్. ఇది మనకు ఆత్మీయత పెరుగుతుంది, కార్యకర్తకి ప్రజలకి ఆత్మీయత పెరుగుతుంది. అది ఒక మంచి కాన్సెప్ట్, మిగతా పార్టీలు కూడా ఫాలో అవ్వాల్సినటువంటి పాయింట్. అది చేస్తున్నారు అక్కడ.
సార్ ఎప్పుడు కూడా రాజకీయాల్లో కొన్ని కొత్త కొత్త ఆలోచనలు ఎక్కువ యువతరాన్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇప్పుడు అన్నామలై తీసుకునేది, అలాగే అన్నామలై వెంట కూడా ఎక్కువగా యువత ఉంటారు అనేది. ఇప్పుడు మొన్న రజనీ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళ వెనక వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నా, ఇప్పుడు ఈ ఆలోచనలు వాళ్ళని ఆకట్టుకునేలా తీసుకున్న నిర్ణయం. అంటే నాకు అర్థమైనంత వరకు ఒక పాయింట్ ఉంటుందండి. యువతరం ఫస్ట్ సినిమా వాళ్ళని ప్రేమిస్తారు. అంతే. రాజకీయ నాయకులు వీళ్ళు దగ్గర కాలేరు. ఇప్పుడు స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, పళనిస్వాము, ఈ కుర్రోళ్ల తరహా, ఈ ఆడపిల్లల తరహా ఆలోచన రాదు వీళ్ళకి. ఇలాంటి ఆలోచన ఎక్స్ప్రెస్ చేసే ఎవరైనా ఉంటే అప్పుడు రాజకీయం వైపు చూస్తారు, లేకపోతే అసలు రాజకీయం మనకు సంబంధం లేదన్నట్టుంటారు. గత 3 తరాల నుంచి కూడా రాజకీయం మనకు సంబంధం లేదని ప్రజలు దూరంగా ఉన్నారు. రాజకీయ పార్టీ అంటే గత 2 తరాల నుంచి అయితే కంప్లీట్ ఓన్లీ ధనవంతుల కోసం, అది కులవంతులు ధనవంతులు అంతే, గుణవంతులొద్దు బలవంతులొద్దు. ఏది రౌడీయిజం చేయగల దౌర్జన్యకారులు, అలాగే ఆర్థిక స్థిరత్వం ఉన్నటువంటి వాళ్ళు అరాచకం చేసేవాళ్ళు. ఈ ముగ్గురికే రాజకీయాలు గత 2 దశాబ్దాలుగా జరుగుతున్నది. ఇప్పుడు ఆ ట్రెండ్తో విసిగిపోయారు జనం. అంటే అంతకు ముందు తరంలో అలాంటి తప్పుడు వాళ్ళు ఉన్నా వాళ్ళు పబ్లిక్ మీద పడేవాళ్ళు కాదు. వాళ్ళ సపరేట్ యాక్టివిటీ వాళ్ళకు ఉండేది, వాళ్ళ పార్టీలోనే కొట్టుకు సావడం. అది జనం మీదకి వచ్చి పట్టం ప్రారంభించాక జనానికి విరక్తి వచ్చింది. ఎప్పుడైతే ఇలా సంపాదించిన వాళ్ళు స్కూళ్ళు పెట్టి, హాస్పిటల్ పెట్టి, కార్పొరేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ స్కూల్ ఇట్లాంటివి పెట్టి దాంట్లో కూడా దోచుకుంటుంటే అప్పుడు చర్చ బిగినైంది కుర్రాళ్ళు. ఆ చర్చకి పర్యవసానమే ఇప్పుడు ఒక కాక్రోచ్ పార్టీనో, ఒక అన్నామలై పార్టీ అనో, ఇంకొక పార్టీ ఏది విజయ్ పార్టీనో ఇట్లాగా. అయితే ఈ వాళ్ళని అభిమానించే వాళ్ళు విపరీత నాలెడ్జ్తో ఏం లేరు. మనం అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఒక దాన్ని ఏమంటామంటే వాళ్ళల్లో వచ్చిన కసికి ఒక నాయకత్వాన్ని చూసుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ టైంలో కన్స్ట్రక్టివ్ థింకర్స్ ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ, కానీ అతను దాన్ని దారి మళ్లించేశాడు. ఇప్పుడు కన్స్ట్రక్టివ్ థింకర్స్ కాదు, ఒక దాన్ని ఏమంటారంటే ఊహాజనితమైనటువంటి ప్రజాస్వామ్యం చుట్టూ తిరుగుతోంది ఈ ఉద్యమాలన్నీ కూడా. ఇప్పుడు అన్నామలై రేపు పొద్దున్న సీఎం అయ్యాక రోజు రోడ్డు మీద ఉడుస్తాడా, లేదా ఇళ్ళకి రంగులేస్తాడా? లేదు కదా. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ కదా. అంతే. ఏంటి నువ్వు చూపించే భిన్నమైన రాజకీయం అంటే ప్రవర్తన ద్వారా వాళ్ళని దగ్గర కావడం. ఒక టీచర్ గారు స్టూడెంట్స్ తో కూర్చుని భోంచేశారు అనుకోండి, ఆ టీచర్ గారి పట్ల ఉండే ఆదరణ ఈ కూర్చుని పదాక కొట్టి మాట్లాడే టీచర్ బాగా చెప్తుండొచ్చు, కానీ వాళ్ళతో ఉండదు. అట్లాగే ఇక్కడ స్టాలిన్, పళనిస్వామి వచ్చేటప్పటికి ఆ లెగసీ, జయలలిత లెగసీ పళనిస్వామికి, కరుణానిధి లెగసీ స్టాలిన్కి, స్టాలిన్ లెగసీ ఉదయనిధి స్టాలిన్కి వచ్చింది. అంటే ఓ చుట్టూ మడిగట్టు కూర్చుంటారు, వాళ్ళు గీసుకుంటారు గీత. ఆ గీతకి భిన్నంగా జనంలోకి వెళ్తూ సరదాగా మాట్లాడుతుంది ఒక ఐపీఎస్ అధికారి, సింగం లాంటి ఒక ప్రమోట్ అయినటువంటి పబ్లిక్గా సినిమాలే అతని మీద తీశాడన్నది సోషల్ మీడియా ప్రచారం అతను ఒక హీరోని చేసింది. రాజకీయ హీరోగా కాకుండా యువతరపు హీరోగా అయ్యాడు. రాజకీయ హీరో అయ్యి ఉంటే జనం అందరూ ఓట్లు ఎదురు కదా, యువతరానికి హీరో అయ్యాడు. ఇది ఒక సెక్షన్, ఒక ఎవరైతే విసిగిపోయి ఉన్నారో వీళ్ళతో వీళ్ళు మనతో కలిసే పార్టీలు కాదు ఇది అనుకుంటారో వాళ్ళకి ఇతను ఒక ప్లాట్ఫామ్. ఇలాంటి పుట్టుకొస్తాయి నాకు తెలిసి ఇంకా చాలా. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల గురించి అవగాహన వచ్చింది యువతరానికి, కానీ ప్రస్తుత పార్టీలు ఆ యువతరాన్ని తీసుకొచ్చే ఉద్దేశంలో లేరు. ఏ రాజకీయ పార్టీ అయినా యువతరం అంటే నాయకుడు కొడుకు, నాయకుడు కూతురు అన్నటువంటి దిశలోకి వచ్చేసారు. దానితో విసిగిపోతున్న జనాలకి ఇది ఒక అడ్వాంటేజ్. సరే, ఒకటి ఇలాంటి ఆలోచనలు, వివిధ లీడర్ ఇలాంటి ఉద్యమాలు, కాన్సెప్ట్లు నిజంగా ఆకట్టుకుంటే చాలా బాగుంటాయి, యువతకి గూజ్ బంప్స్ వస్తాయి. కానీ మీరు ఇందాక చెప్పినట్టు టీవీకే విజయ్ అంటే ఆయన సినిమాల వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి ఓకే, ఆయన సీఎం అయిపోయాడు, అది వేరే కాన్సెప్ట్. కానీ ఇలాగా ఐపీఎస్ అధికారులుగా వచ్చిన వాళ్ళు, లైక్ మన రాష్ట్రంలో చూసుకుంటే ఆయన లక్ష్మీనారాయణ గారు, ఆయన కూడా ఇలాగే వచ్చారు, మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు. ఆయన కూడా ముందు ఈయనకిలాగే ఆయన ఒక బాండ్లు ఇచ్చి ఇంటింటికి నోట్లు ఇచ్చి అప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే గెలవలేకపోయారు, తర్వాత ఆయన పార్టీ పెట్టారు. అంటే వీళ్ళందరూ ఒక అన్సక్సెస్ఫుల్ లీడర్ గా మిగిలిపోతున్నారు ఇలా చేసి. ఇక్కడ కూడా ఇదే, అంటే ఎంతవరకు ఇది ఒక ఊపు తెస్తుంది తప్ప తర్వాత వీళ్ళని అధికారంలోకి తీసుకురాలేకపోతుంది. అన్నామలై విషయంలో ఎలా చూడాలి?
అన్నామలై కూడా ఓడిపోయాడు కదా మొన్న, అందుకే కదా ఓకే, బీజేపీ. ఇప్పుడు నేను అనేది అదే ఇంకా ఎప్పుడు రాజు ఎవరు రెడ్డి ఎవరు 2031 అవును. అప్పటికి రాజకీయం ఎట్లా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఓ జాతీయ రాజకీయ పక్షమైన భారతీయ జనతా పార్టీ లాంటిది పక్కన ఉండగానే పూర్తి స్వేచ్ఛ ఇవ్వగా అతనికి అవును. సాధించలేకపోయాడు. మిగతాది సాధించాలి అని కోరుకున్నాం, అతని జాతక పరంగా అయితే ఏదో సాధిస్తాడన్నది ఉంది కాబట్టి కోరుకున్నాం. ఒక ఆస్పెక్ట్ లో పనికొచ్చాడు, ద్రవిడ రాజకీయాల మీద విరక్తి పుట్టించడంలో సక్సెస్ అయ్యాడు. ఆ గ్యాప్ విజయ్ సొంతం చేసుకున్నాడు. అంటే అలాగని ఇప్పుడు ఈయన బీజేపీ మీద ఏమి ద్వేషం వెలగక్కట్లా, బీజేపీ మీద ఏమి ఆరోపణలు చేయట్లేదు. ఈయన మంచిగానే నేను రాజీనామా చేసి బయటకు వచ్చాను అంటున్నారు. ప్రజల అంటే కోసం నాకు మళ్ళీ నేను తెలిసి భవిష్యత్తులో ఎట్లా ఉంటుందంటే ఇతను అన్నామలై ఇప్పుడు ఏంటంటే జాతీయ పార్టీలో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు డైరెక్ట్ రాజకీయాల్లో, కాబట్టి ప్రాంతీయ పార్టీల్లో జాతీయవాద పార్టీలు ఏం లేవు, డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ, అందుకని ప్రజలు తిరస్కరించారు జాతీయవాదం. కాబట్టి ఇప్పుడు అన్నామలై పార్టీ రేపు పొద్దున బీజేపీతో పొత్తు పెట్టుకోవచ్చు, ఏముంది అంతేనా? ఇప్పుడు మమతా బెనర్జీ కాంగ్రెస్ ఆవిడే బయటకు వచ్చి విడిపోయి తర్వాత కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుందిగా. అవును. అలాగే అతని పేరేంటి మన శరద్ పవార్ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా బయటకు వచ్చాడు, సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతోంది, ఆవిడకి అట్లా ఉంటుంది, దేశ పౌరురాలు కాదు కదా అని బయటకు వచ్చినాడు. తర్వాత అదే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు కదా. అట్లాగే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అన్నామలై పార్టీ పొత్తు పెట్టుకోవచ్చేమో. అంటే ఇప్పుడు తమిళనాడులో డిఎంకే ఉందా లేదనేది ఒకటి, అన్నా డిఎంకే ఉన్నా చీలిపోయిందని ఒకటి, ఓకే కాంగ్రెస్ లెక్క వేరు. రేపొద్దున టీవీకే ఒక ప్రత్యామ్నాయం కావాలంటే ఎలాంటి ఉద్యమాలు, రేపొద్దున అన్నామలై పెట్టే పార్టీ లేదంటే మీరనేట్టు బీజేపీతో కానీ కలిస్తే ఒక ప్రత్యామ్నాయ శక్తి అవుతుందా? అదే అంటోంది నేను, ఇంకెప్పుడే కాదు ఇంకా 5 ఏళ్ళు ఉంది, ఇది నిన్నగాక మొన్న వచ్చిందే కదా. ఈ 5 ఏళ్లలో ఇతని విధానాలు ఏంటి, ఇతను ఎంతవరకు తీసుకెళ్లగలడు. ఇప్పుడైతే ఒక మంచి పని జరిగింది, దాదాపు ఇలాంటి వాలంటీర్ సర్వీస్ అని పిలుపునిచ్చాడు, 8 లక్షల మంది జాయిన్ అయ్యారట. మంచిది అది. నిన్న కార్యకర్తలు కానీ 3 లక్షల మంది జాయిన్ అయ్యారన్నారు, ఇప్పుడు 8. ఓ మంచి ఆల్టర్నేటివ్, మంచిది. ఇట్లాంటిది ప్రతి రాష్ట్రంలో నేనేం కోరుకుంటానంటే ప్రతి రాష్ట్రంలో ఇట్లాంటి ఒక జాతీయవాద భావాలు ఉన్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీ పుట్టుకొస్తే సంతోషపడతాను నేను. అప్పుడు ఈ జాతీయవాద భావజాలం ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి రేపు బీజేపీకి ఆల్టర్నేటివ్ అయినా నేను బాధపడ్డా. నా దృష్టిలో జాతీయవాద పార్టీ అధికారంలో ఉండాలి, రెండవది నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా జాతీయవాద భావజాలంతో ఉండాలి. అది కాంగ్రెస్ లో జాతీయవాదం పెరిగితే దాన్నైనా సమర్థిస్తాను నేను. జాతీయవాదం లేని అంతర్జాతీయవాదంతో కూడిన లేకపోతే మైనార్టీ బుజ్జిగింపు ధోరణితో ఉన్నటువంటిది అయితేనే వ్యతిరేకిస్తాను నేను. అవును అవును. అంటే మార్పు కోరుకున్నప్పుడు ప్రజలు వాళ్ళకి ప్రత్యామ్నాయం కనిపించాలి అంటే ఇలాంటివి కూడా అవసరమా? అంటే చెప్పలేము, నేను అంటోంది మార్పు కోరుకున్నారని అనుకున్నాం, తెరదూస్తే 14% ఓట్లే వచ్చినాయి మొన్న. విజయ్ది వేరు, మళ్ళీ విజయ్కి అక్కడ సినీ గ్లామర్ పనికి వచ్చింది, జయలలిత ఓట్లకి టర్న్ అయినాయి అతనికి. డిఎంకే ఓట్లలో కొంచెమే తగ్గింది, ఏఐఏడిఎంకే ఓట్లే బాగా తగ్గినాయి. అంటే విజయ్ ఏఐఏడిఎంకేని క్యాచ్ చేసుకున్నాడు కానీ డైరెక్ట్ కాదు అక్కడ, అందులో నెక్ టు నెక్ వెళ్ళాడు కానీ కంప్లీట్ కాదు అక్కడ. అయితే గతంలో కంటే ఎక్కువ వచ్చి ఉండొచ్చు. సమస్యలు ఈసారి పాలనలో చాలా జాగ్రత్తగా ఉండాలా అన్నామలై ఇలాంటి ముందుకు వస్తుంటే? ఎప్పుడైనా ఉండాలండి, ప్రజాస్వామ్యంలో ఒక స్ట్రాంగ్ లీడర్ ఉండాలి, స్ట్రాంగ్ అపోజిషన్ ఉండాలి. అప్పుడు పాలకులు తప్పు చేయడానికి భయపడతారు, అదే సందర్భంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంది. మొత్తానికి తమిళనాడులో ఒక ప్రత్యామ్నాయ శక్తి అయితే ఇప్పుడు ఆవిర్భవించిందని అనుకోవాలి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో అలాంటి పరిస్థితి చూస్తామా భవిష్యత్తులో? ఒక ఆశ ఉండేది నాకు, పవన్ కళ్యాణ్ మీద ఆశపోయింది. ఆయన ఇందులో కలిసి ఉన్నారు కాబట్టి. రైట్ చూద్దాం. మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో అన్నామలై ఒక ట్రెండ్ సెట్టర్ గా అయితే మారారు ప్రస్తుతం. నిజంగా ఆయన ఉద్యమానికి కలిసి వస్తున్నారు ప్రస్తుతం, యువత గాని కార్యకర్తలు గాని వాలంటీర్ల రూపంలో. ఎంతవరకు ఆయన ఉద్యమంలో సక్సెస్ అవుతారు, హూ ఇస్ ద లీడర్, అలాగే భవిష్యత్తులో ఆయన పార్టీ కూడా పెడతారంటున్నారు. ఆయన గనక పెడితే నిజంగా రాజకీయాల్లో ఒక మార్పు వస్తుందా, ఆ మార్పు సక్సెస్ దిశగా ఉంటుందా లేదా వేచి చూడాల్సి